హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, అసెంబ్లీ, ట్యాంక్ బండ్, బుద్ధుడు, బిర్లా మందిర్. ఇప్పుడు సచివాలయం, పెద్ద అంబేద్కర్ బొమ్మలు చూపిస్తారు. ఇవన్నీ బందవస్తు బండ గుర్తులు. కానీ హైదరాబాద్ అంటే అందులో సికింద్రాబాద్ గిని ఉంటది కదా. మరి సికింద్రాబాద్ అంటే? సికింద్రాబాద్ అనగానే టక్కున యాదకొచ్చేది రైల్వే స్టేషన్ బంగ్లా. ఓ ఇంతెత్తు మీద బోర్డు అగుపడుతుంది. సినిమాలగిన ఇదే చూపిస్తారు. 150 ఏండ్ల చరిత్రున్న బిల్డింగ్ ను చూస్తుండగానే కూలగొట్టేసిండ్రి. అలా పొద్దున వచ్చిన తర్వాత చూస్తే నేను పల్లగొట్టినారా, సడన్లీ నేను పరేషాన్ అయిపోయినా. అరే ఇది ఏం నాకు కనిపించలే కళ్ళుకి. మళ్ళీ చూసి అరే పల్లగొట్టినారని పెద్ద పెద్ద బండ్లను పెట్టి 7 కాడికి పడగొట్టేసిండ్రు ఆఫీసర్లు దగ్గరుండి. నిజాం నవాబుల కాలంలో కడితే ఆ టెన్క సెంటర్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లకు పోయింది. అలవాటు అయిపోయిండే ఆ గడియారంలా టైం చూసుకుంటే ఇప్పుడే సడన్ అది వెళ్ళిపోయింది పొద్దున వచ్చేదాకా. లక్షల మంది తోటి 100 బండ్లు తిరిగే దక్షిణ భారతదేశానికి మెయిన్ స్టేషన్ కాబట్టి పాత బంగ్లాలు కూలగొట్టి తరీకా మార్చే కార్యం నడుస్తుందన్నట్టు. 720 కోట్లతోటి 4 అంతరాలల్లా విమానం డిపో లెవెల్ కట్టాలని డిసైడ్ చేసిండ్రు. 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ఫుట్ బ్రిడ్జ్లు, ఓ స్కైవేను చూడబోతున్నాం. ఈ జాగల 400 కార్లు పట్టేటట్టు పార్కింగ్ సౌలతి ఉంటది. ఈ సికింద్రాబాద్ అంటే దాని లుక్ వేరేగా ఉండేది. మరి తయారైందా చూడాలా. పుట్టి పెరిగిన ఇల్లని ఎల్లకాలం పూరి గుడిసెలనే ఉండలేం కదా. ఇది కూడా గంతే. ఓ ఏడాదైతే దేశమంతా ఫిదా అయ్యే సికింద్రాబాద్ రైల్ స్టేషన్ చూడబోతున్నాం. తీన్ రబ్బా.